ఫస్ట్ పెన్ ఎత్తుకోరా చిన్న చేయి వాడు సోకులు పడేది చూడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే శ్రీమంతం కోసం మేము ఊరు వెళ్తున్నాము. అక్కడ ప్రిపరేషన్స్, ట్రావెల్ ఇవి చూపిస్తాను మధ్య మధ్యలో ఏం చేసామని. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ నా మెమరీస్, సో నేను ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలని ఇలా రికార్డ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము ఇద్దరు స్టార్ట్ అయ్యి తిరుపతికి అయితే వెళ్తున్నాం. తిరుపతి నుంచి అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ ఉన్నాయి, అవి రెండు కలెక్ట్ చేసుకుని ఊరు వెళ్ళాలని. అలాగే నీతు, తనుష్ వస్తారు, వీళ్ళని కూడా తీసుకెళ్తాము. తనుష్ ఇప్పుడు స్కూల్లో ఉన్నాడు, స్కూల్ నుంచి రావడానికి ఇంకా 4:30 అవుతుంది. మార్నింగ్ చాలా ప్లాన్ చేశాడు స్కూల్ ఎస్కేప్ అవుదామని, కానీ కుదరలేదు. సో స్కూల్ దగ్గరికి వెళ్ళి తనుష్ని పిక్ చేసుకొని, హాస్టల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ పిక్ చేసుకొని, అక్కడ ఆ పాపని తీసుకొని హాస్టల్ నుంచి తనుష్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి తనుష్ని తీసుకొని ఊరు వెళ్ళడం. ఇంత లెంతీ ప్రాసెస్ ఆ రోజు. ఇక్కడ వీడియోలో మధ్య మధ్యలో డైరెక్ట్ వాయిస్ కూడా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. ఆఫ్టర్నూన్కి నీతు వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యి అక్కడే లంచ్ చేసుకొని ఇప్పుడైతే మేము హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడానికి. అలాగే అక్కడ చిన్న పాప రెడీగా ఉంటుంది, గన్ను, గాన్విక. అసలు చిన్నప్పుడు అయితే రాజేష్ దగ్గరికి అసలు వెళ్ళేది కాదు, వాళ్ళని చూసే ఏడ్చేది. ఇప్పుడు రాజేష్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది మొత్తం. అంటే ఒకరోజు కిన్నర్ జాయ్ కొని ఇచ్చాడనమాట, అది కిన్నర్ జాయ్ ఎఫెక్ట్. సో దాని తర్వాత కొంచెం ఇష్టమైందనే కాదు, కొంచెం అలవాటు పడ్డది. ఎక్కడికి వెళ్ళినా ఈ స్వీట్స్ పెట్టేసి కొంచెం మైండ్ డైవర్షన్ చేస్తున్నాను నాకు ప్రతి చోట. ఎక్కడికి వెళ్తున్నావా? ఏ ఊరికి? ఎన్ని డేస్? 10 డేసా? ఇంక 3 రోజులు రానని చెప్పు. ఆమెకేమో హాలిడేస్ ఇప్పుడేమన్నా? శ్రీమంతం చేసుకునే వాళ్ళు వెళ్ళిపోతారేమో ఊరికి 10 డేస్ కంటే ముందే. చూడండి, పిల్లది ఊరు వెళ్తున్నాం అన్న ఎక్సైట్మెంట్ లో ఎంత ఎక్సైటెడ్ గా డాన్సులు చేస్తుంది. మొత్తం వీడియో అంతా ఇవంతా నీ శ్రీమంతంకే పూసుకున్నారే. నువ్వు స్కూల్ కి ఎందుకు పోవు ఇంకా కొన్ని డేస్? 3 డేస్ ఉంటా. 3 డేసా? 3 డేస్ ఎందుకు పోవు? మేమందరం వెళ్ళిపోతున్నాం శ్రీమంతం చేసుకునే. మేమే ఎవరు తెచ్చిచ్చినారు చెప్పు? ఇంతమంది తెచ్చిచ్చినారమ్మా. ఒక డ్రెస్ నాది, ఒక డ్రెస్ నాది, ఈ డ్రెస్ నాది. రైటా లెఫ్టా? లెఫ్ట్ అమ్మా, లెఫ్ట్ అమ్మా. ఇప్పుడు మేము తనుష్ వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్కూల్ చూడడానికి అయితే క్లాసీగా ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో స్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి, దానికి చూసి అంతంత ఫీజులు అయితే కూడా పెడతారేమో మేబీ. అక్కెళ్ళినా ఎవరు వెళ్ళినా వాళ్ళు అయితే అలో చేయరు బయట పంపడానికి. సో మళ్ళీ పేరెంట్స్ దగ్గర కాల్ చేయించి పర్మిషన్ ఇష్యూ చేసిన తర్వాత చాలా ప్రాసెస్ తర్వాత పంపించారు. మేము ఇంటి దగ్గర తనుష్ పట్లన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేసాం కాబట్టి తనుష్ అలానే యూనిఫామ్లోనే ఊరు వచ్చేస్తాడు ఈరోజు. ఈ గాన్విక ఉంది చూసారా, ఒక్కొక్కరి ముందు ఒక్కొక్క యాక్టింగ్ చేస్తుంది, మహానటి. మేమున్నప్పుడు ఒక్కొక్కరి ముందు ఒకటి చేసి కరెక్ట్గా మా చిన్ని మావయ్య వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఎవరి మాట విందు, నేనే తోపు అన్నట్టు చేస్తుంది మంచిగా. నన్ను ఆపేటోడు లేడన్నట్టు ఉంటుంది. ఇప్పుడు తనుష్ వచ్చాక కూడా చూడండి తన యాక్టింగ్ ఎరగదీసేస్తుంది, చేయి చూపిస్తుంది. నాకు మహానటి అని బ్యాక్గ్రౌండ్ వేయాలనిపిస్తుంది. ఇక్కడ మేము ఫ్రైడే మధ్యాహ్నం ట్రావెల్ చేస్తున్నాము. సాటర్డే సండే మాకు శ్రీమంతము. సండేనే చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అరకోణం అయిపోవాలి కాబట్టి మళ్ళీ మండే మార్నింగ్ డ్యూటీ ఉంది ఆర్చేకి. సో మేము సండే రిటర్న్ అయిపోవాలి ఫంక్షన్ అయిన తర్వాత. ఎందుకు ఇంత హరిపరిగా చేసాము అంటే రేఖాక దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెన్నైలో డెలివరీ అనుకున్నాం కాబట్టి నేను ఇంకెక్కడ స్టే చేసినా కూడా ఎప్పుడు పెయిన్స్ వస్తాయో తెలీదు. సో
నేను జస్ట్ స్టే చేయడం కంటే ఆర్జేతో వెళ్ళిపోవడమే బెటర్ కాబట్టి అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మాకు 5th మంత్లో 7th మంత్లో 9th మంత్లో చేసుకోవచ్చు శ్రీమంతము. ఇక్కడ మేము 9th మంత్లో చేస్తున్నాము. 5th 7th కూడా చేసుకోమన్నారు, బట్ నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, అప్పుడు ఇంకా స్టెబిలిటీ రాలేదు. సో 9th చేసుకుందాం అనుకున్నాను, కానీ 9th ట్రావెల్ మీద భయం వచ్చేసింది. అందులోనూ మనము లేబర్స్కి దగ్గరలో ఉంటాం కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఏంటి అనే భయంలోనే 9th మంత్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మొత్తానికి ఆ ఫియర్లోనే ఈ 9th మంత్లో కూడా వద్దు అనిపించేసింది నాకు శ్రీమంతం. కాకపోతే ఎప్పుడో ఒకసారి నా మనసులో అనిపిస్తుంది కదా, నేను ఎందుకు చేసుకోలేకపోయానా, ఒకసారి చేసుకుంటే బాగుండు అని. ఆ ఫీల్ ఉండకూడదని ఎంత సింపుల్గా కుదిరితే అంత సింపుల్గా చేయమని అడిగాను. మీరు అనుకోవచ్చు ఒక 2-3 డేస్ ఆగి మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని. ఎవరికైనా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని, పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. ఇక్కడ నేనేంటంటే 9th మంత్ కాబట్టి ఇక్కడ ఏదో చుక్క ఎదురుంది, పరమట వెళ్ళకూడదు అన్నారు. సో ఈ వీడియో వేరే వాళ్ళు చూస్తుంటే మీ సైడ్ కూడా ఇది ఫాలో అవుతారో లేదో నాకు చెప్పండి. వేర్ ఇస్ మరియో? ఇన్ని కట్టేసి లేదురా. రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ నిన్ననే పిండి వంటలు చేశారు. పిండి వంటలు అంటే లడ్డు, బాదుషా, మిక్చర్, ఇంకా మైసూర్ పాక్. ఇది పట్టుకో. ఇప్పుడు అవి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, రేపు ప్యాకింగ్ చేస్తాము. ఈ రోజు అయితే అవి ఏమేమి చేశారు అని చూపిస్తాను చూడండి. లడ్డు, బాదుషా, లడ్డు అవి లడ్డు, మైసూర్ పాక్, అది మైసూర్ పాక, అవును మైసూర్ పాక్, బాదుషా లడ్డు, అక్కడ లడ్డు ఇంత ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదో ఈ 2 బస్తాలు మిక్చరు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బస్తా మిక్చర్. చూస్తుంటే అన్నం వద్దనిపిస్తుంది అంట నీతికి. బెడ్ మొత్తం నింపేశారు. మీ జిమ్ సార్ చూస్తే అవి తిన్నందుకు ఇంకా ఎక్స్ట్రా వర్కౌట్ చేయిస్తండి మీరు. ఏం చేస్తున్నావు గన్ను? కదలద్దు. నెయిల్ పాలిషా? ఏంది ప్యాడ్ అంతా పెట్టుకోండి ఆల్రెడీ. నెయిల్ పాలిష్ అది, ముందు వేరే కలర్. రెఫరెన్స్ పిక్చర్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీతో అయితే ఇది వేయబోతుంది. నాకు ఇలా వస్తుందో లేదో ఆఫ్టర్ మొత్తం రిజల్ట్ చూద్దాం. ఇప్పుడు కాదు నువ్వు చూపించాల్సింది, ఫైనల్ అవుట్పుట్ వస్తుంది చూడు, అందరూ షాక్ అవుతారు. చెప్పాలంటే నాకు మెహందీ పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు, కాకపోతే గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. గోరింటాకు మంచిగా కలర్ చాలా బాగుంటుంది, ఆ కలరే అసలు నాకు చాలా ఇష్టము. కాకపోతే ఆ రోజు పెట్టుకోవాలని ముందు నుంచి ట్రై చేశాను, బట్ కుదరలేదు. నాకు పల్లెలోనే ఆకు దొరకలేదు. పల్లెలోనే దొరకలేదంటే ఇంకా టౌన్లో అయితే ఇంకొంచెం కష్టమే దాన్ని పట్టడానికి. నాకు తెలిసి ఇవాళ రేపు టౌన్లోనే అన్నీ బాగా దొరుకుతున్నాయి అనుకుంటాను, అన్ని బాగా ఫెసిలిటీస్తో. అసలు ఎన్నెన్ని వస్తున్నాయి మార్కెట్లో ఒక రోజు కదా. ఏం చేద్దాం, కలికాలమా. ఫైనల్గా నీతు అయితే చాలా ట్రై చేసింది, బట్ మాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంత బాగా రాలేదు. సో నీతు అవుట్పుట్ అయితే ఇది రావట్లేదు. అక్కడికి చెప్తా. కింద పడుకున్న పెట్టేసినాడు. ఎవరు పడుకోబెట్టేసిందే? ఇద్దామా వాడికి, ఇద్దామా? వాడు సోకులు పడేది చూడాలి. అది బాగున్నట్టు వాడి ఫీలింగ్. ఇంకో ఆర్టిస్ట్ కి ఏందో చేశాను ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ పక్కా ప్రొఫెషనల్ నేనే. ఇప్పుడు మ్యాగీ తెచ్చేయండి, బిల్లు 2 days తర్వాత ఇస్తాం. అట్లా కాదండి, మిమ్మల్ని ఎప్పుడో తీస్తారు, టైం పడుతుంది. ఎంత టైం పట్టుద్దండి? మీరు కొనేసారు,
చేసేవాళ్ళు లేనప్పుడు ఆర్డర్ ఎందుకు తీసుకుంటున్నారండి? వస్తే చెప్పిద్దామని అంతేనా? ఇంకేం అంతే అండి. ఇప్పుడు పోనీ మీ దగ్గర మెన్యూ ఏముందో చెప్పండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మెన్యూలో ఆదం ఉంది. ఆదం ఒక ప్లేట్ ఆదమ్మ తలకాయ, ఒక ప్లేట్ ఆదమ్మ తలకాయ ఇచ్చేయండి. బాగా స్పైసీగా వేసుకురండి. ఆదమ్మనా ఏం చెప్పిందండి స్పైస్ ఆడే చొక్క పెట్టావా? నవ్వద్దు, సీరియస్ మ్యాటర్. నువ్వు చెయ్యి ఇట్లా పట్టుకునే వస్తే వేసేవారు బాగా పెడతారు. గుర్తుపెట్టుకోండి, లైన్ అయినాక మాట్లాడు. లైన్ పడిపోయారా? వచ్చిందిరా, వచ్చరా. పట్టుకో అని చెప్పిన, ఏడ పట్టుకో అని చెప్పిన. అదుంతా డ్రాగ్ జీ. ఓకే ఓకే, ఇంకేసి వస్తాడులే ఫుల్ డిజైన్. చిన్న చేయి మాది ఇట్లా ఐదైతే అట్లా చూపించి షేక్ అవుతాను. ఫస్ట్ పెన్ ఎత్తుకోరా, మీరు మొబ్బుకి ఎన్నాకా తర్వాత ఇంకో జరా సబ్బర్ కర్తే. పర్లేదురా అయ్యా, ఏమో అనుకున్నాడు కానీ మీరు చదివిండే స్కూల్లో నేను చదివిండేది, కానీ నేను తెలుగు మీడియమే. చెట్టని తెలిసింటే నేను కూడా నీ దగ్గర పెట్టించుకుంటాను కదరా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నా కోసం ఆర్జే చేసే చిన్న చిన్న పనులన్నీ నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. మళ్ళీ మీరు అనుకోకండి అబ్బాయి ఏంది మెహందీ పెడుతున్నాడు అమ్మాయికి అని. ఇవన్నీ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ మనం క్రియేట్ చేసుకుంటే మన కోసం క్రియేట్ అయ్యేటివి. స్టార్టింగ్లో ఏమో 9th మంత్లో చేసుకుందాం అనుకున్నాము. అప్పుడు నాకు అంత హెల్త్ కోఆపరేషన్ లేక 9th మంత్ అనుకున్నాను. 9th మంత్ వచ్చేసరికి మధ్యలో అప్పుడప్పుడు క్రాంప్స్ వస్తాయి. అప్పుడు బేబీ మనల్ని లేబర్కి ప్రిపేర్ చేస్తుంది అని. అలా నాకు 3 days, అంటే ఈ ఫంక్షన్ ముందు ఒక 3 days బ్యాక్ నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ అవి ఫాల్స్ పెయిన్స్. నేను అనుకున్నాను శ్రీమంతం అంతా పోతుంది, ఇంక అవ్వదు అనుకున్నాను. ఇంటి దగ్గర చూస్తే ఎవరు ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే నా 2 ఫ్యామిలీస్ చాలా కష్టపడ్డారు. అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు అయితే 10 days నుంచి హౌస్ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశారు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా హౌస్ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశారు. బికాజ్ వాళ్ళకు కూడా నోములు ఉన్నాయి కాబట్టి. అప్పుడు చాలా నేను అనుకున్నాను ఇంకా అయిపోయింది, తర్వాత స్వీట్స్ అంతా ఏం చేయాలనుకున్నాను. మొత్తానికి ఎట్లా మా బేబీ కోఆపరేట్ చేసింది నాకు. శ్రీమంతం అవుతుందా లేదా అన్న డైలమాలో ఉన్నాం కాబట్టి ఎంత సింపుల్గా కుదిరితే అంత సింపుల్గా చేయమని చెప్పి అడిగాను ఆర్జేని. నేనేమడిగానంటే, మా నాన్న నా పెళ్ళి చేయలేదు, నువ్వైనా నాకు శ్రీమంతం చెయ్యి అని అడిగాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా గ్రాండ్గా చేసేవాడు. బట్ మాకు ఆ డౌట్లో ఉన్నాం కాబట్టి చాలా సింపుల్గా అవగొట్టేసి వెళ్ళిపోవాలనుకున్నాం అక్కడ నుంచి. అందుకే నా ఫేస్ అంత టైర్డ్, అలసిపోయినట్టు అసలు అవ్వట్లేదు నాకు అప్పట్లో. మేము అక్కడ లేకపోయినా కూడా అన్ని పనులు దగ్గరుండి చూసుకొని అంత కష్టపడ్డారు అత్త వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ. అది చాలా బెస్ట్ మూమెంట్స్. అందుకే నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకున్నాను. ఇక్కడ మా అత్త వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ప్యాకింగ్ చేయడానికి. వీళ్ళంతా ఊర్లో ఫ్రెండ్స్ అనమాట. మా అత్త అయితే శ్రీమంతం నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆ నైట్ అంతా, అంటే ఇప్పుడు ప్యాకింగ్ తర్వాత నుంచి కూడా ఒక 2 hours పడుకుంది అంతే. మిడ్నైట్ నుంచి లేచి స్నానం చేసి అన్ని ప్యాకింగ్లు స్టార్ట్ చేసింది మళ్ళీ. ఇక్కడ ఎవరికి తెలీదు ఇట్లా నాకు పెయిన్స్ వచ్చాయి అనే సంగతి. అంటే మేము 2-3 days బిఫోర్ కదా, మేము చెప్పకుండా అట్లనే ఒకవేళ పెయిన్స్ వస్తే కూడా ఓకే అన్నట్టు పెద్ద బ్యాగే తీసుకెళ్ళాను నేను, నా డాక్యుమెంట్స్ అంతా. ఒకవేళ అక్కడే డెలివరీ ఇంకా స్టార్ట్ అయితే అక్కడే ఉండిపోదాం అన్నట్టు.
అయినా శ్రీమంతం మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు అసలు, ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి చేస్తున్నారు. నా కోసం అందరూ ఇంట్లో చేస్తుంటే నేను కూర్చొని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కరి కోసం ఇంతమంది కష్టపడతారా అని. ఇక్కడ అందరూ కష్టపడుతుంటే ఈ పాప మంచిగా కూర్చొని చక్కగా తింటుంది. ఒక్క ఫంక్షన్ చేయాలి అంటే చేసుకునే వాళ్ళకంటే పక్కన చేసే వాళ్ళే చాలా అలసిపోతారు. అసలు నా ఫ్యామిలీకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బోత్ ఫ్యామిలీస్. నా స్పెషల్ థ్యాంక్స్ టు మై ఆర్చే. థ్యాంక్ యూ మై లవ్. నాకు ఇది లేదు అది లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు ఆ రోజు అసలు ఏం లేదు. అంటే మా ఇన్నర్ ఫీలింగ్స్ వేరే ఉన్నాయి కాబట్టి నాకు వేరే టెన్షన్ ఉండింది కాబట్టి నాకు దేని మీద ఫోకస్ లేదు. ఏదో ఫంక్షన్ చేసుకొని వెళ్ళిపోవాలి అన్న పాయింట్లోనే ఉన్నాను అంతే. నాకు తెలుస్తుంది ఇట్లా చేంజెస్ ఉంది నా బాడీలో అన్నది. సో ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా అవగొట్టాలనే దాంట్లోనే వచ్చాం మేము. ఐ హోప్ మీరు శ్రీమంతం వ్లాగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. త్వరలోనే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.